హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నమ్మ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఈరోజు మా లక్కీ ఫస్ట్ బర్త్డే అనమాట. అందరూ మీ బ్లెస్సింగ్స్ అయితే వాడికి ఇవ్వండి. అసలు వాడు పుట్టిన దగ్గర నుంచి టైమే తెలియలేదు. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంత ఫాస్ట్గా అయిపోయినాయి డేస్ అన్నీ కూడా. ఫస్ట్ మేమైతే ఈ బర్త్‌డే పార్టీని మా ఇంటి దగ్గరే చేద్దామనుకున్నాం అనమాట. బయటనే మంచిగా స్టేజ్ అది ఏసి అరేంజ్ చేసి బయటే చేద్దామనుకున్నాము. కాకపోతే ఏంటంటే సమ్మర్ కదా! అలాగే వచ్చినోళ్ళు ఇబ్బంది పడిపోతారు. అలాగే మనం అన్నీ మేనేజ్ చేయడం కూడా కష్టమే కదా! సో, అందుకని మా ఇంటి దగ్గరున్న ఒక చిన్న బ్యాంక్వెట్ హాల్ అయితే మేము అరేంజ్ చేసాం చాలా సింపుల్‌గా. మేమిప్పుడు అక్కడికే వెళ్తున్నామనమాట. నాకైతే ఫస్ట్ చాలా టెన్షన్ ఉండేది. ఎందుకంటే ఇలాంటి డ్రెస్ వాడికేయడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, కంఫర్ట్ ఉంటదో లేదో కూడా తెలియదు. అలాగే అంతమందిని ఒకేసారి చూస్తున్నాడు కదా! ఏమన్నా భయపడతాడేమో, కేక్ కట్ చేసేటప్పుడు ఏమన్నా ఏడుస్తాడేమో అనుకున్నా. బట్ మా వాడు ఎంత మంచోడంటే అసలు మేము 7కెళ్ళాము. 7 దగ్గర నుంచి రిటర్న్ 11కి ఇంటికొచ్చాము. అప్పటి వరకు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. వాడు ఇబ్బంది పడలేదు. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టలేదు. మా లక్కీ చాలా గుడ్ బాయ్ అనమాట. మేము వెళ్ళే టైంకి డెకరేషన్ వాళ్ళు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నారు. యాక్చువల్‌గా ఇదే హాల్‌లో మార్నింగ్ మ్యారేజ్ ఈవెంట్ ఉందంట. సో, అది రిమూవ్ చేసి మాది డెకరేషన్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది వాళ్ళకి. ఇక్కడ మా కన్నమ్మే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది ఈ బర్త్‌డే పార్టీని. అండ్ ఈ కేక్ వచ్చేసి మేము హోమ్ మేడ్ తెలిసిన వాళ్ళ చేత చేపిచ్చామనమాట. యాక్చువల్‌గా మా లక్కీ పేరు లోహిత్ శ్రీహాన్ అనమాట. సో, కింద నేమ్ రాస్తారు గదా! అక్కడ లోహిత్ శ్రీహాన్ అని పెద్దదయిపోతుందండి. సో, లోహిత్ గాని, లేదంటే శ్రీహాన్ గాని ఏదో ఒకటి చెప్పమన్నారనమాట వాళ్ళు. నేనేమనుకున్నా అంటే ఉన్న పేరునెందుకు ముక్కలు చేసి అది గాని, ఇది గాని రాయడం, వాడికి ఎలాగో లక్కీ అనే నేమ్ ఉంది గదా! సో, లక్కీ అనయితే పెట్టండి అని చెప్పాను. ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన లక్కీకి కొన్ని ఫోటోస్ అయితే తీస్తున్నారు. వాళ్ళు ఆడుకుంటూ చేస్తూ ఉండంగానే పాపం ఆయన క్లిక్ చేస్తున్నారనమాట. మనోడు ఫోటోకి పోజులు ఇవ్వకుండా బెలూన్స్‌తో ఆడుకుంటున్నాడు. వాడికి చాలా హ్యాపీగా ఉందనమాట అన్ని బెలూన్స్ చూసి. ఆ బెలూన్స్‌తో ఆడుకుంటూ ఉన్నాడనమాట. పాపం ఆ ఆడుకునే టైంలోనే ఆయన కెమెరా క్లిక్ చేస్తున్నారు. కొన్ని ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మా లక్కీ కేక్ ఎలా కట్ చేసాడో, అలాగే ఫోటోస్‌కి పోజులు ఎలా ఇచ్చాడో ఇంక మీరే చూసేయండి.
హ్యాపీ బర్త్డే టు యు. పాప మాట్లాడాలి. పెట్టే పెట్టే. మీరు పాపకు పెట్టండి, మీరు కూడా పాపకు పెట్టండి మేడం, పాపకు పెట్టండి. ఓకే, మీరు పెట్టండి. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఆ తర్వాత అందరూ వచ్చి బ్లెస్ చేశారు వాడిని అక్షంతలు వేసి. ఆ వీడియో అయితే యాడ్ చేయడానికి అవ్వలేదు నాకు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ డ్రెస్ అయితే చేంజ్ చేశాను అనమాట. చాలాసేపటి నుంచి అదే డ్రెస్తో ఉన్నాడు కదా, సో నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. పాపం మా లక్కీ గాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు ఏడవకుండా చాలా కోఆపరేట్ చేశాడు మాకు. ఇలా ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మేమైతే ఈ పార్టీని కంప్లీట్ చేసాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.